ఈ సినిమాలో నాకు స్పెషల్ ఏంటంటే రెగ్యులర్గా సినిమాకి మ్యూజిక్కే చేస్తాం. ఈ సినిమాలో నాకు మా మహి సార్ అన్ని పాటలు నాతోనే రాయించారు. నేను రాయడం కన్నా ఆయన రాయించారంటేనే బాగుంటుందని అనిపించింది. అలా రికార్డింగ్లో కూడా అన్ని బిట్ సాంగ్స్ కూడా నాతోనే రాయించారు. చాలా వండర్ఫుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అంటే జనరల్గా ఏంటంటే ఓవర్లోడ్ అవుతుంది అంటే ఇట్లా అంత వర్క్ చేయాలంటే ఓవర్లోడ్ అవుతుంది. బట్ ఓవర్లోడ్ కాలేదు, అంటే పని చేసినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉండడం వల్ల నాకు చాలా తేలికైంది పని. అదొకటి. వినడం, ఒక టెక్నీషియన్ చెప్తున్నప్పుడు జనరల్గా అందరిది ఫైనలైజ్ తీసుకుంటాం డైరెక్టర్స్ది. బట్ ఒక టెక్నీషియన్ ఇది కాదండి ఇంకోలా చేద్దామంటే అది విని మళ్ళీ రేపటికి అది కరెక్టు అని ఆలోచించి మళ్ళీ మనకు ఫోన్ చేసి మీరు కరెక్ట్ వేలో ఉన్నారు అని చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ని తీసుకొచ్చింది ఈ మూవీకి వర్క్ చేయడం. అయితే ప్రొడ్యూసర్ ధనుంజయ్ సార్ గురించి చెప్పాలంటే ఆయన టూ మచ్ స్పీడు, ఈయన టూ మచ్ స్లో అనమాట. ఒక బ్రేక్ వేస్తూ ఉంటారు, అది కాదని. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల జనరల్గా ఏంటంటే సినిమా ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి ఎప్పుడు ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తుంటాయి. నేను ఈ సినిమా మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆ డే 1 నుంచి ఇప్పుడు వరకు నిన్న కూడా వాళ్ళతో మీటింగ్లోనే ఉండి ఇవాళ ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సినిమాని ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా చేయడం అనేది చాలా గొప్పతనం. వారిద్దరికి కొంచెం మనందరం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమాని మోయడం అనేది ఇవాళ తెలుసు, సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఒక సినిమాని ఇంత దూరం ఇక్కడ వరకు తీసుకొచ్చి రేపు థియేటర్లో వేయాలంటే చాలా పెద్ద పని, ఇక్కడ పరిస్థితులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. అలాంటిది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమాని ఇంత బరువును మోసి ఇవాళ మనకి ప్రజెంటేషన్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో వర్క్ చేసినందుకు చాలా వెరీ హ్యాపీగా ఉంది.